నమస్కారం. స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయంలో చలానా కట్టిన వారికి ఇసుక సరఫరా. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కె శ్రీనివాసరావు వెల్లడి. నర్సరావుపేట 2 టౌన్ సిఐగా హైమారావు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ. నర్సరావుపేటలో 2 డంపింగ్ యార్డుల్ని ఏర్పాటు చేసి ఇసుక నిల్వల్ని అందుబాటులో ఉంచడం జరిగిందని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన అరకు ఇసుకని సరఫరా చేస్తామని, అయితే అదనంగా రవాణా ఖర్చులు అవుతాయని తెలిపారు. అయితే కొంతమంది వ్యాపారులు రవాణా పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఇసుక రవాణాలో తలెత్తుతున్న లోపాలను సాధించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక శాండ్ పాలసీ త్వరలో తీసుకురాబోతుంది. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి శాండ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కాకుండా ఉచితంగా ఇవ్వాలని నేను తీసుకుంది. దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి శాండ్ డిపోస్లో ఒక 2 ప్లేస్లు మాత్రమే శాండ్ ఇంకా అవైలబుల్గా ఉంది. సో శాండ్లో కేవలం ఎక్స్కవేషన్ ఛార్జెస్ కానీ, అలాగే స్టాచ్యుటరీగా మనం కట్టవలసిన సెస్సులు ఇవి మాత్రమే స్టాచ్యుటరీ ఆఫ్ ఛార్జెస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం. మన దగ్గర చూసుకుంటే ఉన్నటువంటి 2 పాయింట్స్లో ఒక టన్ను ఈ ఛార్జెస్ అంతా కలిపి ఒక టన్ను వచ్చేసి మనకి 192 రూపాయలు పడుతుంది. వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది కస్టమర్ వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ సిస్టంలో గతంలో కంటే మనకి తక్కువకి శాండ్ దొరుకుతుంది. అలాగే దీని మీద రెవెన్యూ షేర్ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు. అంటే పూర్తిగా స్టాచ్యుటరీగా ఏమైతే మనం ఛార్జెస్ ఎక్స్కవేషన్ చేసినందుకో, లేకపోతే జిఎస్టీలో సెస్లు ఇలాంటివి మాత్రమే, సేల్ ట్యాక్స్ లాంటివి మాత్రమే మనం కస్టమర్ నుంచి తీసుకుంటున్నాము. మిగిలినంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటాము. సో దీంట్లో 2 పాయింట్లు అందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, శాండ్ డిపోస్ దగ్గర ఉన్నటువంటి శాండ్ని ఒక పద్ధతి ప్రకారం టోకెన్ సిస్టమ్, అలాగే మన రసీదు సిస్టమ్ ద్వారా పెట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో శాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. బట్ అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ మన జిల్లాలో కాకపోయినా పక్క జిల్లాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఎస్పీ గారు, మిగతా జిల్లా అధికారులు, జేసీ గారు అందరం ఈరోజు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళతోటి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఒక మీటింగ్ పెట్టాము. మైండ్ సెట్ చేయాలి అంతా కూడా. ట్రాన్స్పోర్టర్స్కి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాము. మనం అసోసియేషన్స్ అందరినీ కూర్చోబెట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రేట్స్ ఫిక్స్ చేశారు. డిస్టెన్స్ని బట్టి స్లాబ్ సిస్టమ్ పెట్టారు. అది అందరికీ అనుకూలంగా ఉండే విధంగానే, ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. సో దీనికి మించి ₹1 కూడా అదనంగా వసూలు చేయడానికి ఆస్కారం లేదు. చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాము. ఆ విషయం వారికి క్లియర్గా తెలియజేశాము. కొన్ని చోట్ల అక్కడక్కడ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో మనము తక్కువ రేటుకి శాండ్ లేదా ఎక్స్కవేషన్ ఛార్జెస్ మనకి తక్కువ ఉన్నా కూడా ఉచితంగా ఇస్తున్నప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ వల్ల రేటు పెరిగిపోతుంది అనేది కూడా ఒకటి పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ కిలోమీటర్స్ని బట్టి, టన్నేజ్ని బట్టి డిపార్ట్మెంట్ వారు ఏదైతే ఫిక్స్ చేశారో దానికి మించి ₹1 కూడా ఎక్కువ తీసుకోవడానికి లేదు. దీంతోపాటు ఎవరైనా కూడా శాండ్ తీసుకోవడానికి మన డిపోకి వచ్చి తీసుకోవాలనుకుంటే నియరెస్ట్ బై సచివాలయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకు మాదేపాడు అనేటటువంటి డిపోలో శాండ్ అవైలబుల్గా ఉంది మనకి. మిగతా చోట్ల ఎగ్జాస్ట్ అయిపోయింది ఒక ప్లేస్లో తప్పితే. అక్కడ వాళ్ళు వెళ్ళి శాండ్ తీసుకోవాలంటే సచివాలయంకి వెళ్ళి బుక్ చేసుకొని, వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ అంత ఫీజు కట్టుకొని, ఆ రసీదు ఒరిజినల్ తీసుకొని, డూప్లికేట్ కాపీ 2 తీసుకొని శాండ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారో వారికి డూప్లికేట్ ఇచ్చేసి ఒరిజినల్ చూపించి అప్పుడు మాత్రమే శాండ్ యాడ్లోకి, డిపోలోకి వెహికల్ అలా చేస్తాం. ఇప్పటివరకు ఎలా జరుగుతుంది, ముందే వచ్చేసి వెహికల్ క్యూలో పెట్టుకొని అక్కడే బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్ ఆ బుకింగ్స్ చేసుకునేసరికి ఈ లారీ క్యూ పెరిగిపోతూ ఉంది. రోజుకి ఎంతమంది రావాలి, ఎంతమందికి మనం చేయగలం అనేది కూడా ఒక అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల వెహికల్స్ ఆగిపోతుంది. సో అలా కాకుండా సచివాలయం ద్వారా
బుకింగ్స్ రోజుకి ఈ డిపో నుంచి మనము కనీసం ఒక 60-70 వెహికల్స్ ఇవ్వగలమంటే వాళ్ళకే పర్మిషన్ ఇస్తాం. ఆ రోజుకి వాళ్ళకే ఇస్తాం, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. సో సచివాలయంకి లారీలు వేసుకొని వెళ్ళి మనం రసీదు తీసుకోవడం అవసరం లేదు. నడుచుకుంటా వెళ్ళి బైక్ మీద వెళ్ళైనా మనం బుక్ చేసుకొని వెహికల్తో పాటు డిపో దగ్గరికి రావాలి. డిపో దగ్గర రేపటి నుంచి ఈ ఎవరైతే బుక్ చేసుకోకుండా రావడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని ఎలా చేయాలి, ముందుగా బుక్ చేసుకొని సచివాలయం దగ్గర ఆ రసీదు పట్టుకొని వచ్చిన వారిని డిపో దగ్గరికి ఎలా చేస్తాం. సో కొంతమంది ముందే వచ్చేసి లారీలు పెట్టేసుకొని, కొంతమంది రాత్రి వచ్చి పెట్టుకొని పొద్దున్నే లేచి క్యూలో ఉండడం, క్యూ ఎక్కువ ఇబ్బంది పట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఆ సిస్టమ్ లేకుండా మనకు ఉన్నటువంటి రిమైనింగ్ శాండ్ని ఒక పద్ధతి ప్రకారము ట్రాన్స్పరెంట్ పద్ధతిలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే బుక్ చేసుకుంటారో, ప్రీ శాండ్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం శాండ్ దగ్గర డిపో దగ్గర రావాలి. ఫ్రీ శాండ్ సంబంధించి పోలీస్ పరంగా ఆల్ ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మాదిపాడు దగ్గర ఏదైతే ఉందో అక్కడ ప్రాపర్ చెక్ పోస్ట్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. సర్ప్రైజ్గా టాస్క్ ఫోర్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. డెఫినెట్గా ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ వస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు ఎవరు అంటే వితౌట్ స్లిప్తో ఉన్న వాళ్ళు ఎవరు రాకుండా వాటిని గమనించడం జరుగుతుంది. అలాగే ప్రాపర్గా స్లిప్ ఎక్కడ తీసుకున్నారో అక్కడ నుంచి ఆ స్లిప్ పట్టుకుని వచ్చిన వాళ్ళని లైన్లో మనం అలౌ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6 ఎవరైనా కూడా అక్కడ నుంచి ఏమైనా తీసుకొస్తే దాన్ని ఇల్లీగల్ ఎక్స్వేషన్గా మేము ట్రీట్ చేస్తాము. చేసి దాని మీద యాజ్ పర్ యాక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టర్స్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాండ్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఈ బుకింగ్ టైమింగ్స్ని వాళ్ళకి ఇచ్చిన స్లాట్ని గమనించమని, అట్లాగే వెహికల్స్ని కూడా ప్రాపర్ లైన్లో వాళ్ళు వస్తే అందరికీ కూడా సక్రమంగా శాండ్ అందుతుంది కాబట్టి అదేవిధంగా మనం చెప్తున్నాము. ఇల్లీగల్ శాండ్కి ఎవరైనా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. నర్సరావుపేట 2 టౌన్ సీఐగా హైమారావు బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా నర్సరావుపేట 2 టౌన్ సీఐగా హైమారావును నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. నమస్కారం అండి, నా పేరు హైమారావు. నర్సరావుపేట 2 టౌన్ ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను. ముఖ్యంగా నా తరపు నుంచి తెలియజేసేది ఏంటంటే, టౌన్లో జరిగే విషయాల మీద కానీ తర్వాత జనరల్గా పోలీస్ చేసే వర్క్ కానీ ఏంటంటే బేసిక్ పోలీసింగ్ అంటే పెట్రోలింగ్, బీట్ సిస్టమ్, విజిబుల్ పోలీసింగ్ మరియు లా అండ్ ఆర్డర్ అంటే మెయిన్గా రౌడీజం చేసేటువంటి మూకలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయటం, తర్వాత ఈ గంజాయి దొంగతనాలు, తర్వాత ఈవ్ టీజింగు, ఇలాంటి ఏదైనా సరే జరిగినా మా దృష్టికి వచ్చినా దాని మీద చట్టపరంగా కఠినంగా దాన్ని మేము అమలుపరుస్తాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి మేము నిమిషాలు ఈ విషయం మీద ఫోకస్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న గ్రామ సభలో నర్సరావుపేట మండలం ఇస్సాంపాలెం పమిడిపాడు గ్రామంలో గ్రామ పంచాయతీలో స్థానిక గౌరవ కూటమి శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ చెదలవాడ ముఖ్య అతిథిగా సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభల్లో జనసేన పార్టీ తరపున నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ జిలానీ, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎస్కే అద్రూఫ్ పాల్గొనడం జరిగింది. పంచాయతీకి చెందిన గ్రామ సభ సభ్యులమైన మేము మా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని నీటి సంరక్షణ పద్ధతులను పాటిస్తూ కరువు నివారణకు తోడ్పడతామని మా గ్రామ సమ్మిళిత మరియు సుస్థిర అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని స్వర్ణ గ్రామ పంచాయతీ ప్రతిపాదనకు సంబంధించిన థీములను
కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ గ్రామ పంచాయతీలో అదే సార్ డోర్ లాక్ ఉన్నాయి కొంతమంది. ఆ డోర్ లాక్ వాళ్ళని మేము చదువుతాము, గ్రామ సభ దృష్టిలో మీ దృష్టిలో పెడతాము. ఏళ్ళ పెట్టబోతాడు 428 జాబ్ కార్డు సంబంధించి జాబ్ కార్డు అప్డేషన్ అనేది చేయలేదండి. ఈ గ్రామ పంచాయతీ మీద నిర్వహించాల్సిన 7 రకాల విషయం అనేది నిర్వహించలేదు. అదేవిధంగా నిర్వహించిన 2 రకాల గ్రామ సభ ముఖ్య ఉద్దేశం రెండు గ్రామాలు ప్రజల నుంచి మీరు ఏం అర్జీలు స్వీకరిస్తారు అది చెప్పాను సార్. మీరు రాకముందే చెప్పాను. అవి తీసుకోండి. మెయిన్ వసతులు ఏం కావాలి వాళ్ళకు అంత మటుకు క్లియర్ చేయండి ముందు. ఓకే సార్, అంటే మీరు రాకముందే చర్చించాము. అయితే 2 గ్రామ సభలు ఉన్నాయి. ఈ గ్రామ సభ వచ్చేసి ఉపాధి పథకం సామాజిక తనిఖీ గ్రామ సభ. అక్కడ మండపం దగ్గర ఒక గ్రామ సభ ఏర్పాటు చేశారు. అది వచ్చేసి మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చెప్పిన గ్రామ సభ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనుల గుర్తింపు కోసం వాళ్ళైతే ఫోటోస్ పెట్టారు. ఇవి ఫోటోస్ పెట్టారు వాళ్ళు జరిగినట్టు. మీరు కూడా కొంచెం చూడొచ్చు. ఇవి డేట్స్ ఉంటాయి, డేట్ టైం కూడా ఉంటుంది, మినిట్స్ సెకండ్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూసుకోవచ్చు. ఇందులో వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి 473, వితంతు పెన్షన్ వచ్చేసి 137, వికలాంగులకు సంబంధించి 125, కళ్ళుగీతకు సంబంధించి 1 పెన్షను, ఒంటరి మహిళలకు సంబంధించి 6 పెన్షన్లు, చర్మ కార్మికులకు సంబంధించి 16, డప్పు కళాకారులకు సంబంధించి 10, అభయస్కు సంబంధించి 1, ఈ అమరావతి ల్యాండ్ లెవెల్కి సంబంధించి 1 పెన్షన్ అండి. టోటల్గా 776 పెన్షన్లు ఉన్నాయి. వీళ్ళకు జనవరి 2024 నుండి జూన్ 2024 అంటే 6 నెలలకు సంబంధించి 1,37,40,000 అనేది ఖర్చు చేయడం జరిగిందండి. చెక్ మేజ్మెంట్ చేశారు. మిగిలిన 6 పనులకు చెక్ మేజ్మెంట్ చేయలేదు. చాలా ఉన్నాయి గ్రామ పంచాయతీ నుంచి జరిగిన 22 పనులకు సంబంధించి 293 మాస్టర్లు ఉపయోగించారు. ఇందులో ఏ ఒక్క అధికారి కూడా అప్లికేషన్ చేసినట్టుగా లేవండి. 2024 సంవత్సరం మార్చి వరకు ఉపాధి పథకంలో 18 లక్షలకు సంబంధించి జరిగిన పనుల వివరాలు కూడా జరిగినట్టు ఏదైతే మాకు డాక్యుమెంట్స్ ఇచ్చారో ఆ పనుల వివరాలు మీకు తెలియజేస్తాము. ఈ జరిగిన లేదనేది కూడా మీరు కూడా తెలియజేయండి. ఎందుకంటే వీటికి సంబంధించి 18 లక్షలకు సంబంధించి రికార్డ్స్ మాకు ఇచ్చారు. రికార్డ్స్ వెరిఫై చేశాము. ప్లస్ పనులు కూడా చూపించారు. పనులు వెరిఫై చేశాము. అక్కడ అవాస్తవాలు ఏమున్నాయనేది రాసాము రిపోర్ట్లో. మేము గుర్తించిన వాటికి మేము రాసిన వరకు రాసాము. ఇవి కాకుండా మేము గుర్తించినవి మా దృష్టికి రానివి ఏమైనా ఉన్నట్టు కూడా మీరు మేము తప్పిదాలు ఇవి ఉన్నాయని రాసాం సార్. ఇవన్నీ తప్పిదాలు ఇవి రాసాం. ఇవి కాకుండా ఇంకా ఏమైనా కూడా ఉండొచ్చు, మా దృష్టికి రాని తప్పిదాలు ఉండొచ్చు. అవి గ్రామ సభ దృష్టికి తీసుకొని వస్తే అవి కూడా మేము రిపోర్ట్ నందు పొందుపరిచి జిల్లా స్థాయి గ్రామ పంచాయతీకి ఒక కాపీ ఇస్తారు సార్. అంటే సాఫ్ట్ కాపీ ఇస్తారు, హార్డ్ కాపీ కాదు. అసలు ఎవరు వర్క్లు చేశాక పేమెంట్ అయిపోయింది. అది మేమంటుంది. అది మేము గుర్తించిన కాడికి రాసినాము సార్. అదే నేను గ్రామ సదస్సుకు హాజరైన అధికారులకి ప్రత్యేకంగా మరి పౌడిపాడు గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాగనే గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క చొరవతో ఈరోజు మరి గ్రామ సభలు జరుపుకుంటున్నాం. ఈ గ్రామ సభలు ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి కనీస వసతులు, టాయిలెట్స్ కానివ్వండి, నీటిల కుళాయి కానివ్వండి, వేస్టేజ్లు బయటికి పోవడానికి కానీ, గ్యాస్ ప్రొవైడ్ చేయడం కానీ కనీస వసతులు ఉండాలని, ప్రతి ఒక్క జాతీయ ఉపాధి పథకం కింద ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, ప్రతి ఒక్క వ్యక్తి దారిద్ర్యం నుంచి బయటపడాలని, మంచి వసతులతో నివసించాలని, గ్రామాల్లో చెత్త చెదారం లేకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మీ యొక్క సమస్యలు ఏవైనా సరే ప్రభుత్వ అధికారుల దృష్టికి వస్తే తప్పనిసరిగా
మీ వ్యక్తిగత విషయాలు కానివ్వండి, వ్యక్తిగత వ్యాపార విషయాలు కానివ్వండి, వ్యక్తిగతంగా వేరే ఉన్న ప్రతి సమస్య అధికారుల దృష్టికి తెస్తే వాళ్ళ చేతనంత చొరవ తీసుకొని మీ సమస్యల పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాను. గ్రామ ప్రజలు ఈ యొక్క సదుపాయాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నర్సరావుపేట మండలం లింగంగుంట్ల 1 గ్రామ సచివాలయం నందు శుక్రవారం జరిగిన గ్రామ సభకి ప్రత్యేక అధికారి మరియు తహసీల్దార్ కె వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభాధ్యక్షులుగా పంచాయతీ కార్యదర్శి కెవి శివప్రసాద్ వ్యవహరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాలరావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు జరుగుతున్న గ్రామ సభల్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని 24-25 సంవత్సరాల MGNRGS పథకం యొక్క పనుల్ని గుర్తించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ టీడీపీ అధ్యక్షులు గంగుల పెద్దిరెడ్డి, టీడీపీ నాయకులు యాదాల మహానందరెడ్డి, ఏడుకొండలు, SSL నాయకులు ప్రభుదాసు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు మరియు సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పాలపాడు హైవేపై తక్కువ ధరకే మంచి వినాయక విగ్రహాలు అమ్మకం. విగ్రహాలను తయారు చేస్తున్న నర్సరావుపేట వాసి ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మంచి వినాయక విగ్రహాలు కావాలంటే హైదరాబాద్ మరియు విజయవాడ, గుంటూరు లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మంచి నాణ్యత కలిగిన విగ్రహాలను మేము స్వయంగా తయారు చేసి ఇస్తున్నాం. అతి తక్కువ ధరకే మంచి విగ్రహాలను ప్రజలకు అందజేస్తున్నాం. పిల్లలు, వృద్ధులు ప్రకృతికి ఎలాంటి హాని లేకుండా విగ్రహాల తయారీలో అతి తక్కువ ప్లాస్టిక్ మాత్రమే వాడాము. రేటు విషయంలో సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది రకరకాల విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. విగ్రహాల నాణ్యతలో ఎక్కడ రాజీ లేకుండా తయారు చేశామని అన్నారు. నా పేరు ప్రసాద్ అండి. ఈ జగనన్న కాలనీ ఎదురుగా వినాయకుడి బొమ్మలు తయారు చేస్తున్నాము. ఇది మన లోకల్లోనే నర్సరావుపేట మాది. ఈ బొమ్మలు వచ్చేసి ధూళిపేట బొమ్మలు. ఈ ఇంతకు ముందు మనం ఏదైనా మోడల్ కావాలంటే హైదరాబాద్ దాకా వెళ్తున్నాం. అలాంటిది నేను పోయి అక్కడ వాళ్ళ దగ్గర తీసుకొని మోడల్ తీసుకొని వచ్చి నేను ఇక్కడ మనకు అందుబాటులో చేయబడుతుంది. ఇందులో మొత్తం ఒక 6 మోడల్స్ ఉన్నాయి. మీకు ఏదైనా అందుబాటులో కావాలన్నా కూడా ఇంకా చిన్న సైజు 3 అడుగుల కాడి నుంచి 13 అడుగుల దాకా మనం తయారు చేసి ఉన్నాము. మీకు ఏదైనా మోడల్ చూసుకొని ఒకసారి వచ్చి చూసుకోండి. మీకు తగిన ధరలో మేము ఇవ్వగలుగుతాము. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2500 కాడించింది. ఈ పెద్ద బొమ్మలు వచ్చేసి 65,000 దాకా పైన. అది వచ్చేసి 60,000 చెప్తున్నాము. మీరు వచ్చి చూసుకొని ఓకే అనుకుంటే ఒక 1000 అటు ఇటు నేను మాట్లాడగలుగుతాను. మన దగ్గరే ఉన్నాయండి. వచ్చేసి ఈ మోడల్ ధూళిపేట మోడల్ ఎక్కడా లేవండి, మన దగ్గర ఉన్నాయి. మీకు రామ మందిరం కావాలంటే రామ మందిరం ఉంది. ఇంకా వేరే మోడల్స్ ఏమైనా కావాలన్నా కూడా ఉన్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు బ్రాంచ్ పరిధిలో రానున్న 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ నాప్కేబ్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులు, వ్యవసాయ అనుబంధ రంగాలకి విరివిగా రుణాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రగతిలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు భాగస్వామ్యం కావాలన్నది తమ లక్ష్యమని తెలియజేశారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 52వ బ్రాంచ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యుల సంక్షేమం, సమాజ శ్రేయస్సు కోసం తమ బ్యాంకు నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సహకార బ్యాంకు ఆవిర్భవించిన విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు ఆర్థిక కార్యకలాపాలతో పాటు సభ్యుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలియజేశారు. ఈ ఏడాది జులై నాటికి 4,211.71 కోట్ల మేర డిపాజిట్లు, 3,284.96 కోట్ల రుణాలు మంజూరు చేయడం ద్వారా మొత్తం 7,497.67 కోట్ల మేర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించిందని తెలిపారు. 1,07,313 సభ్యులకు చెందిన 366.71 కోట్ల మూలధనంతో బ్యాంకు కొనసాగుతుందని తెలియజేశారు.
దేశంలోని సుమారు 1500 అర్బన్ సహకార బ్యాంకుల్లో పనితీరు ఆధారంగా ఆర్బీఐ విడుదల చేసే నివేదిక ప్రకారం మొదటి 15 స్థానాల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు మూలధనంలో దేశంలోని 3వ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. వాణిజ్య బ్యాంకు కన్నా డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ చెల్లిస్తుందని తెలియజేశారు. బంగారంపై 8% అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్లు తెలియజేశారు. ఆర్థిక కార్యకలాపాలకే పరిమితం కాకుండా సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ప్రత్యేక ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, సభ్యుల కుటుంబాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకి విద్యా ప్రతిభ పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలియజేశారు. సహకార సూత్రాలను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో సహకార బ్యాంకును నిర్వహించడం ద్వారా సభ్యుల మన్ననల్ని పొందుతున్నట్లు తెలియజేశారు. తమ బ్యాంకు ఆధ్వర్యంలో ఆస్తి తనఖాపై రుణం, ఇంటి నిర్మాణం, కొనుగోలు, మరమ్మతులకి రుణాలు, వ్యాపార వర్గాలకి బిజినెస్ లోన్లు, చిరు వ్యాపారులకి రోజువారీ వసూలు రుణాలు, విద్యా రుణాలు, సభ్యులకి ప్రత్యేక రుణ పథకాలను అమలు చేస్తున్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ని నర్సరావుపేట ప్రాంత ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని చలసాని రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి పివి నరసింహమూర్తి, బ్యాంకు డైరెక్టర్ చిన్నం కోటేశ్వరరావు, విజయవాడ జోనల్ మేనేజర్ సిహెచ్ సుబ్రహ్మణ్యం, నర్సరావుపేట బ్రాంచ్ మేనేజర్ బంగారు బాబు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈ పల్నాడు జిల్లాలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క తొలి బ్రాంచ్ని ఈ నరసరావుపేటలో ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ వారి యొక్క పర్మిషన్ తీసుకుని రేపు ఆదివారం నాడు ఇక్కడ ప్రారంభించడం జరుగుతాం. సరే, సహకార వ్యవస్థకి సంబంధించి ఈ బ్యాంకుకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. సో ముఖ్యంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 1916లో విశాఖపట్నం కేంద్రంగా ఆనాటి దేశభక్తులు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 109 సంవత్సరాలుగా ఈ సంస్థ సహకార రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తాం. ఈరోజు ఈ బ్యాంకు యొక్క శాఖలు మన విభజనకు ముందున్నటువంటి అన్ని జిల్లాల్లోనూ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచులు ఉన్నాయి. విభజన తర్వాత ఇటు బాపట్ల జిల్లాలో, ఇక్కడ పల్నాడు జిల్లాలో, అట్లాగే వెస్ట్ గోదావరి జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఈ బ్యాంక్ యొక్క బ్రాంచులు లేవు. ఈ జిల్లాల్లో కూడా బ్రాంచ్లు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది 4 జిల్లాల్లో వాటి యొక్క బ్రాంచుల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాం. ముందుగా పల్నాడు జిల్లాలో ఈ బ్రాంచ్ని ప్రారంభించబోతున్నాం. బహుశా వచ్చే నెల మన చిత్తూరులోను, బాపట్లలోను కూడా బ్రాంచ్లు ప్రారంభిస్తాం. వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా త్వరలో బ్రాంచ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అర్బన్ బ్యాంకింగ్ రంగంలో మన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ 51 బ్రాంచులు పనిచేస్తూ ఉన్నాయి. 4,200 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు, 3,300 కోట్ల రూపాయల రుణాలతో 7,500 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలతో ఈ సంస్థ పనిచేస్తాం. ఈ సంస్థలో 1,07,865 మంది సభ్యులు మార్చి 31 నాటికి షేర్ హోల్డర్స్గా ఉన్నారు. 365 కోట్ల రూపాయలు సభ్యులు సమకూర్చినటువంటి షేర్ ధనం ఈ సంస్థలో ఉంది. ఒక రకంగా ఈ సంస్థ యొక్క మూలాలు భిన్నమైనటువంటి మూలాలు, చాలా బలమైనటువంటి ఆర్థిక మూలాలు కలిగినటువంటి సంస్థగా ఈ సంస్థ ఉంది. ఈ సంస్థకి 14 సొంత భవనాల్లోనే 14 బ్రాంచులు కార్యకలాపాలు నిర్వహిస్తాం. మరొక 3 సొంత భవనాలని ఈ ఏడాది సమకూర్చడానికి
ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అనుమతులు రాగానే స్థలాల్లో ఆ భవనాల నిర్మాణం ప్రారంభం కాబోతాం. దాదాపు 500 కోట్ల రూపాయలకి 600 కోట్ల రూపాయల సొంత నిధులు ఈ సంస్థకి సమకూరినటువంటి సొంత నిధులు ఉన్నాయి, రిజర్వ్ నిధులు ఉన్నాయి. ఆ రకంగా ఇవాళ ఈ సంస్థ ఒక బలమైనటువంటి పునాదితో ఈ సంస్థ పనిచేస్తాం. సహకారం అనేటువంటిది ఒక జీవన విధానం. ఇక్కడ కూడా నరసరావుపేటలో కూడా పూర్వం ఒక సహకార అర్బన్ బ్యాంక్ పనిచేస్తుంది. వివిధ కారణాల రీత్యా అది బలహీనమై లిక్విడేషన్కి లోనైంది, మూసివేతకి లోనైంది. పక్కనే ఉన్నటువంటి ఒంగోలు కేంద్రంలో కూడా ఒక బలమైనటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేది. ఆ బ్యాంకు బలహీనత స్థితిలో అది మూసివేయకుండా ఆ సంస్థని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు విలీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి డిపాజిటర్లందరినీ రక్షించడంతో పాటు ఈరోజు ఆ ప్రాంతంలో సహకార సేవల ద్వారా సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అది విభిన్న రకాలైనటువంటి రుణాలని అందిస్తూ ఈ సంస్థ సహాయం చేస్తూ వస్తాం. అట్లాగే గుంటూరు నగరంలో 2 బ్రాంచులు, మంగళగిరిలో ఒక బ్రాంచ్ కూడా పాత గుంటూరు జిల్లాని పరిగణలోకి తీసుకుంటే ఈ బ్యాంకు యొక్క బ్రాంచులు గత 9-8 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. నర్సరావుపేట రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల నందు శ్రావణ మాసం సందర్భంగా శ్రీ వరలక్ష్మి వ్రత పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారని, శ్రీకృష్ణుడు హయగ్రీవుల జయంతుల సందర్భంగా ఈ మాసంలోనే ఉంటాయని, వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి నోములు, సోమవారాల్లో పరమశివుడికి అభిషేకాలు, పౌర్ణమి రోజున యజ్ఞోపవిత ధారణ, రక్షాబంధనం తదితర పర్వదినాలు ఎన్నో విశిష్టతలు సమాహారం ఈ మాసమని తెలిపారు. సౌభాగ్యం, సౌశీల్యం, కుటుంబ శ్రేయస్సు, సుఖ సంతోషాల కోసం వ్రతాలు ఆచరించే మాసం శ్రావణ మాసమని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రావణ మాస విశిష్టతను గురించి వివరించారు. శ్రావణ మాసంలో చేసే పూజాది సత్కారాలు అనంతమైన ఫలితాలనిస్తాయని తెలిపారు. సాక్షాత్తు ఈశ్వరునిచే శ్రావణ మాస మహిమ కీర్తించబడిందని తెలియజేశారు. స్త్రీలకు అత్యంత పవిత్రమైనది మాసం. ఆధ్యాత్మికంగాను సామాజికంగా ప్రత్యేకతను సంతరించుకున్న మాసం శ్రావణ మాసమని, శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుందని తెలియజేశారు. మనమంతా ఎక్కడ చూసినా భగవన్ నామస్మరణే వినిపిస్తుందని అన్నారు. శ్రావణ శుక్ల చవితి నాడు నాగ చతుర్థి, పంచమి నాడు నాగదేవతను ఆరాధిస్తారని, నాగదేవతను ఆరాధిస్తే చెవులకి సంబంధించిన సమస్యలు, గ్రహ పీడలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం భక్తుల హృదయాల్లో నిలిచి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు, ఓగురి నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సుధా, సురేష్ బాబు, పాసం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణకిషోరు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వాగ్దేవి డిగ్రీ కాలేజీ నర్సరావుపేటలో ఈరోజు శ్రావణ మాస సందర్భంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా విద్యార్థినులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ వస్త్రధారణ అంటే ఈరోజు సాంస్కృతికంగా ఎలా ఉండాలి, మనము మన హైందవ ధర్మం ప్రకారము ఏ రకమైనటువంటి వస్త్రధారణ ఉండాలి అనేటువంటి సాధారణమైనటువంటి వస్త్రధారణతో మంచి బట్టలు కట్టుకొని దేవుని దగ్గర కూర్చొని పూజ చేయటం. అంటే పూజా కార్యక్రమాలు ఈరోజు పిల్లల్లో ఈ టెక్నాలజీ అలవాటు పడ్డ తర్వాత అన్ని మొబైల్స్లో చూస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా ఎవరు కూడా పార్టిసిపేట్ చేయటంలా. కాబట్టి సాంప్రదాయ దుస్తులతోటి ప్రతి గర్ల్స్ స్టూడెంట్ కూడా ఈరోజు వచ్చి శ్రీ మహాలక్ష్మి యొక్క వ్రతంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము డిగ్రీ కాలేజీ లెవెల్లో కండక్ట్ చేశాము. మా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు, పాటలు పాడారు, డ్యాన్స్ వేశారు, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో దేవుని పట్ల భక్తిని, ప్రేమని కూడా ఏ రకమైనగా విద్యార్థులు అలవర్చుకోవాలి అనేదాన్ని కూడా మేము తెలియజేయడం జరిగిందనమాట. సో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. విద్యార్థులు ఎంతో సంతోషంగా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. అంటే మా కాలేజీ జనరల్గా కాలేజీ అంటే ఎడ్యుకేషన్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి. ఇలాంటివి కూడా మా వాగ్దేవి డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేస్తూ ప్రతి ఈవెంట్ని కూడా మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం చక్కగా. సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక
కేసానుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బీటెక్ మరియు డిప్లొమా మొదటి సంవత్సరం కోర్ విభాగాల్లో చదువుతున్న విద్యార్థులు పారిశ్రామిక సందర్శనలో భాగంగా గుంటూరు సమీపంలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ గుంటూరు లిమిటెడ్ సందర్శించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈ పారిశ్రామిక సందర్శనలో విద్యార్థులకి జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ గుంటూరు లిమిటెడ్ గురించి అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివరించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా మనం రోజు బయటపడేసే వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది అని మానవాళికి ఎలా ఉపయోగపడుతుందని సవివరంగా తెలియజేశారు. విద్యార్థులకి ఈ సందర్శన వారి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించడానికి, వారి విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలకి ఈ సందర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి కళాశాల యాజమాన్యం సిబ్బంది సిద్ధంగా ఉన్నారని కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షేక్ మస్తాన్ షరీఫ్ తెలియజేశారు. విద్యార్థులతో పాటు కళాశాల ఈసీఈ అధ్యాపక సిబ్బంది మహమ్మద్ కాసిం, పి రోజారాణి, డాక్టర్ జి నాగకోటిరెడ్డి ఈ సందర్శనలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సచివాలయంలో చలానా కట్టిన వారికి ఇసుక సరఫరా. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కె శ్రీనివాసరావు వెల్లడి. నర్సరావుపేట 2 టౌన్ సిఐగా హైమారావు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.